లక్నో పైన కోల్కతా విజయం. ఐపీఎల్ 2024-28వ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం జరిగింది. లక్నో సూపర్ జెయింట్స్, కోల్కతా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్లో తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన కోల్కతా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన లక్నో 19 పరుగులకి డీకాక్ వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే వన్డౌన్లో వచ్చిన దీపక్ కూడా అవుట్ అయ్యాడు. 39 పరుగులకి 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన బదోనితో కలిసి కేఎల్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ మూడో వికెట్కి 40 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. 10 ఓవర్లు ముగిసే సమయానికి లక్నో 75 పరుగులు చేసింది. 39 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ 11వ ఓవర్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన స్టోయినిస్ కూడా వెంటనే అవుట్ అయ్యాడు. దీంతో లక్నో 12వ ఓవర్లో 95 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. వెంటనే 29 పరుగులు చేసిన బదోని కూడా అవుట్ అయ్యాడు. బదోని అవుట్ అయ్యే సమయానికి లక్నో 15 ఓవర్లలో 110 పరుగులు మాత్రమే చేసింది. ఎప్పటిలాగానే మళ్ళీ నికోలస్ పూరన్ లక్నోకి ఒక డిపెండబుల్ స్కోర్ అందించాడు. నికోలస్ పూరన్ 45 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. 20 ఓవర్లలో లక్నో 161 పరుగులు చేసింది. కోల్కతా బౌలర్స్లో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీసుకోగా, వైభవ్ అరోరా, నరైన్ చక్రవర్తి, రసూల్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. 162 పరుగుల లక్ష్య ఛేదనకి బరిలోకి దిగిన కోల్కతా 6 పరుగులు చేసిన నరైన్ వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే రఘువంశీ కూడా అవుట్ అయ్యాడు. 42 పరుగులకి 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన శ్రేయస్ అయ్యర్తో కలిసి ఫిలిప్ సాల్ట్ మరో వికెట్ పడకుండా కోల్కతాకి విజయాన్ని అందించాడు. ఫిలిప్ సాల్ట్ 89 పరుగులు చేసి అజయంగా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ 38 పరుగులు చేశాడు. లక్నో బౌలర్స్లో మోయిష్ ఖాన్ 2 వికెట్లు తీసుకున్నాడు. ఈ విజయంతో కోల్కతా పాయింట్ల పట్టికలో తమ 2వ స్థానాన్ని పదిలం చేసుకుంది. ఈ ఓటమితో లక్నో 5వ స్థానానికి పడిపోయింది. 89 పరుగులు చేసి కోల్కతాకి విజయాన్ని అందించిన ఫిలిప్ సాల్ట్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. పాయింట్స్ టేబుల్ చూస్తే మొదటి 4 స్థానాల్లో రాజస్థాన్, కోల్కతా, చెన్నై మరియు హైదరాబాద్ ఉన్నాయి. ఆఖరి 4 స్థానాల్లో పంజాబ్, ముంబై, ఢిల్లీ మరియు బెంగళూరు ఉన్నాయి.